ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. దాదాపు మనం కొన్ని వారాలుగా దేవుడు మనకి చేసిన, దేవుడు మనల్ని ఉంచిన, దేవుడు మనకు ఇచ్చిన వాటి గురించి మనం మాట్లాడుతున్న తరుణంలో దేవుడు తన ఆత్మను, దేవుడు తనలో మనల్ని ఐక్యపరుచుకున్నాడని, ఐక్యపరుచుకొని మనల్ని ఒంటరిగా వదిలిపెట్టగా ఆయన పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మను మనకు తోడుగా మనలో నివసించుటకు ఆయన పంపించాడు. సో ఆ విషయాన్ని మాట్లాడుతున్నాం. మనం కొద్ది రోజులుగా ఒక 2 వారాలు మాత్రము మనం ఈ క్రిస్మస్ గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆయనకు వచ్చిన ఉద్దేశం ఏంటో. సో కాబట్టి మనం ఈ వారం కూడా దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి నియమం గురించి మనం మాట్లాడుతున్నాం. అది రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనాన్ని మనం వివరిస్తూ పోతూ ఉన్నాం. క్రీస్తు యేసునందు జీవము ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను ఒకసారి చెప్పండి, మరొకసారి. క్రీస్తు యేసునందు జీవము ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. పాప మరణముల నియమము నుండి చెప్పాలి, మీరు నోటితో చెప్పమని చెప్తున్నా. పాప మరణముల నియమము నుండి నన్ను, నా కుటుంబాన్ని విడిపించెను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు పెట్టినటువంటి, మనకి ఇచ్చినటువంటి, మనకు కలగజేసినటువంటి ఐక్యత ఆత్మ యొక్క నియమం ఏంటంటే మనలను విడిపించినటువంటి నియమం. దేని నుంచి విడిపించాడు అంటే పాప మరణముల నుండి నన్ను, అంటే మిమ్మల్ని, నన్ను, ప్రతి ఒక్కరిని, యేసు ప్రభువును విశ్వసించిన ప్రతి ఒక్కరిని విడిపించెను. హల్లెలూయా. పాప మరణముల నియమం అనే ప్లేస్లో రోగముల నుండి నన్ను విడిపించెను, బాధల నుండి నన్ను విడిపించెను, వేదనల నుండి నన్ను విడిపించెను. విడిపించుటకు ఆయన చేసినటువంటి ఘనమైన కార్యం ఏంటంటే క్రీస్తు యేసు ద్వారా మనకు జీవము ఇచ్చేటువంటి నియమాన్ని ఇచ్చాడు. ఏమిటి ఆ జీవం? ఏమిస్తుంది అంటే ఆరోగ్యం ఇస్తుంది. ఆ జీవం ఏమిస్తుంది అంటే నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జీవం ఏమిస్తుంది అంటే నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ జీవం ఏమిస్తుందంటే నీవు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకి నువ్వు వెళ్ళడానికి నీకు ఏదైతే అవసరమో, ఏ బలం అయితే అవసరమో, ఏ సపోర్ట్ అయితే అవసరమో ఆ నియమం నీకు అది ఇస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభువు రావడానికి, ఆయన ఈ యొక్క నియమాన్ని ఏర్పాటు చేయడానికి, ఆయన మనల్ని భూమి మీద ఉంచి ఆయన పరిశుద్ధాత్మను పంపించడం అన్నటువంటి ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే ఆయన జీవమును ఇచ్చేటువంటి ఆత్మను మనకి ఇచ్చాడు, కానీ బలాన్ని ఇచ్చేటువంటి ఆత్మను నీకు ఇచ్చాడు, కానీ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆత్మను నీకు ఇచ్చాడు, కానీ నీకు జ్ఞానాన్ని, మరింత విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఇచ్చేటువంటి ఆత్మను నీకు ఇచ్చాడు, కానీ నీకేదో సందేహాన్ని కలిగించేటువంటి, అనుమానాన్ని కలిగించేటువంటి, బాధలను, వేదనలను కలిగించేటువంటి ఆత్మను నీకు నాకు ఇవ్వలేదు. హల్లెలూయా. అందుకే లోకములో ఉన్నటువంటి వాటికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఎట్లాగ గొప్పవాడు అంటే లోకం ఇచ్చినట్టుగా నేను నీకు ఇవ్వను అని అంటాడు యోహాను సువార్తలో. లోకం ఏమిస్తుంది అంటే బాధ, వేదన, రోగం, దుఃఖం, బంధకాలు ఇవన్నీ ఇస్తుంది. కానీ లోకం ఇచ్చినట్టు ఆయన అవి మనకు ఇవ్వడు. ఏమిస్తాడు? బాధల బదులు ఆనందాన్ని. అందుకే నా శాంతినే మీకు, నా సమాధానాన్నే మీకు ఇస్తాను, ఇచ్చాను అంటాడు ఆయన.
హల్లెలూయా. ఏంటి ఈరోజు మనకు ప్రత్యేకమైన ఆ టైటిల్ ఏంటంటే, క్రీస్తు యేసును అంటే దేవుడి యొక్క వాక్యాన్ని ఎవరైతే సమ్మతిస్తారో అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే అంగీకరిస్తారో, ఒప్పుకుంటారో, వాక్యము వారిద్దరూ కలిసి నడిచినప్పుడు, ఆ కలిసి ఎవరైతే సమ్మతించి నడుస్తున్నారో వారితో వారికి కావాల్సిన ఆరోగ్యం కూడా నడుస్తుంది. హల్లెలూయా, ఆమేన్. మరొకసారి చెప్తున్నా, దేవుడి వాక్యాన్ని సమ్మతించి అంటే అంగీకరించి మన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఆ దేవుడి యొక్క వాక్యం ఏమైతే చెప్పిందో అది నీతో కలిసి నడుస్తుంది. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యం, దేవుడి యొక్క పరిశుద్ధాత్మ నీకు ఏమైతే ఇచ్చిందో అది నీతో కలిసి నడుస్తుంది. ఉదాహరణకి, ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి నడవాలంటే ఆ ఇద్దరు వ్యక్తులు స్నేహితులైతేనే కలిసి చాలా దూరం నడుస్తారు, లేదా పరిచయం ఉంటేనే కలిసి నడుస్తారు, లేదా ఇద్దరి యొక్క అభిప్రాయాలు ఒకటైతేనే కలిసి నడుస్తారు, లేదా ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాలు ఈ వ్యక్తి యొక్క అభిప్రాయాలు ఒకటే అయితేనే కలిసి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, స్నేహం చేస్తారు. ఇది ఎలాగ నిజమో, ఇది ఎలాగ వాస్తవమో, దేవుడి యొక్క వాక్యమునకు కూడా మనము అంగీకరిస్తే, దేవుని వాక్యం యొక్క అభిప్రాయానికి మన అభిప్రాయము జోడిస్తే, దేవుని యొక్క అభిప్రాయాన్ని, దేవుని వాక్యం యొక్క ఉద్దేశాన్ని మనం అంగీకరిస్తే, దేవుని యొక్క స్నేహము మనం కోరుకుంటే, ఆ వ్యక్తితో నీతో ఆ వ్యక్తి ఎలాగ కలిసి నడుస్తారో జీవనాన్ని, దేవుని వాక్యమును అంగీకరించినటువంటి వారికి దేవుని వాక్యం ఇచ్చేటువంటి మేలులన్నీ ఆ వ్యక్తితో కలిసి నడుస్తాయి. హల్లెలూయా. ఎవరు ఏది చెప్పినా, ఎవరి ఆలోచనకు ఏమీ అంతు తోచకపోయినా తోచినా, దేవుడు మనకిచ్చినటువంటి ఆలోచన ఏంటి అంటే, దేవుడు మనకు నడిపిస్తున్న విధానం ఏంటంటే, ఎవరైతే నాతో సమ్మతిస్తారో, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు నా మాటలను గైకొంటారు అంటాడు. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారైతే, నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించేవారైతే, ఆయన వాక్యాన్ని సమ్మతిస్తే అంటే అంగీకరిస్తే ఆయన మనతో కలిసి నడుస్తాడు. హల్లెలూయా. ఆయన ఆరోగ్యకరమైనటువంటి బోధను, ఆయన ఆరోగ్యకరమైనటువంటి స్వస్థత సంబంధమైన వాక్యాన్ని నీవు అంగీకరిస్తే, నీవు ఒప్పుకుంటే, ఆ ఆరోగ్యం నీతో కలిసి నడుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా వాక్యం అంటే, ఆమోసు గ్రంథం తీయండి ఒకసారి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం, పేజ్ నంబర్ 756 ఆ రేంజ్లో ఉంటుంది చూడండి. ఆమోసు గ్రంథం పాత నిబంధనలో యెహెజ్కేలు దానియేలు తర్వాత ఉంటుంది. తీయండి, అంత బైబిల్ తీయండి. యెహెజ్కేలు దానియేలు తర్వాత ఉంటుంది. దానియేలు తర్వాత యోవేలు వస్తుంది. యోవేలు తర్వాత ఆమోస్ వస్తుంది. దొరికిందా? ఓకే. యోవేలు 3వ అధ్యాయం, ఆమోసు 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఆశ్చర్యార్థకం చూడండి. రైట్. సమ్మతింపకుండా అంటే అంగీకరించకుండా, ఒప్పుకోకుండా, గౌరవించకుండా ఇద్దరు కలిసి నడుతురా. రైట్. నడుతురా అనేది ఆశ్చర్యార్థకం. ఇప్పుడు నీ ఆరోగ్య విషయం అనేటువంటిది ఆశ్చర్యంగా ఉందేమో, నీకు నమ్మాల్సినటువంటి విషయం, వాక్యం విషయం నీకు ప్రశ్నార్థకంగా ఉందేమో. ఇక్కడ వాక్యం చెప్తుంది ఇద్దరు సమ్మతిస్తేనే కలిసి నడుస్తారు. రైట్. ఇప్పుడు ఆరోగ్యం మనతో నడవాలి అంటే, ఆరోగ్యాన్ని కలగజేసేటువంటి దేవుడి వాక్యాన్ని నువ్వు నేను సమ్మతించాలి. హల్లెలూయా. సమ్మతించకుండా ఇద్దరు, ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధాత్మ అంటే దేవుడి వాక్యము, మనం ఏం చేయాలి?
సమ్మతించాలి. ఎవరిని సమ్మతించాలి? దేవుడి యొక్క వాక్యాన్ని, పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి దేవుడి యొక్క వాక్యాన్ని, లేదా మనకు బోధించేటువంటి మన హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనను మనము సమ్మతిస్తే ఆయన మనతో కలిసి నడుస్తాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన ద్వారా వచ్చేటువంటి బలము మనతో కలిసి నడుస్తుంది. ఆయన ద్వారా వచ్చేటువంటి ఆరోగ్యం మన శరీరముతో కలిసి నడుస్తుంది. హల్లెలూయా. చాలా మంది కన్ఫ్యూజ్ పడుతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాలు. అద్భుతంగా దేవుడు తెలియజేసిన విషయం ఏంటంటే ఆరోగ్యాన్ని, మనలని ఆరోగ్యాన్ని విడదీయలేనంత అంగీకారం మన దగ్గర ఉండాలి. సమ్మతి మన యొద్ద ఉండాలి. ఎవరు ఎన్ని సందేహాలు చెప్పినా, ఎవరు ఏది చెప్పినా, దేవుడు పరిశుద్ధాత్మను మనం అంటి పెట్టుకొని ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఏ ప్రతిఫలం అయితే వస్తుందో, ఏ ప్రయోజనం అయితే వస్తుందో అది మనం కలిగి ఉంటాం. మన ఎంట వస్తుందంటే అర్థం ఏంటంటే మనం దాన్ని అనుభవిస్తాము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని యొక్క ఆత్మ ఆయన మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకు ఆయన వెళ్ళిన తర్వాత మనకు ప్రయోజనం అని చెప్పాడో తెలుసా? ఆయన ఉంటే ఒక ప్రాంతంలోనే ఉండేవాడు. అదే పరిశుద్ధాత్మ ఉంటే మనం ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధాత్మ ఉంటాడు. అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆయన నీ వెంట, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆయన నీలో ఉన్నప్పుడు ఆయన అభిప్రాయాన్ని మనం సమ్మతిస్తే, ఆ సమ్మతించినటువంటి సమయం నుంచి ఆ పరిశుద్ధాత్మ మన శరీరమునకు ఏమైతే అందజేస్తుందో అవన్నీ మన వెంటే ఉంటాయి. ఆ పరిశుద్ధాత్మ మనకు ఏ ఆరోగ్యకరమైనటువంటి విషయం అయితే ఇచ్చిందో, ఆ పరిశుద్ధాత్మ మనకి ఏ విధమైనటువంటి సౌకర్యాన్ని, అంటే ఆ విధమైనటువంటి శాంతిని, సమాధానాన్ని ఇచ్చిందో అవి మన వెంట నడుస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఏదో కొద్ది రోజులు స్వస్థత కలగడం, కొద్ది రోజులు స్వస్థత పోవడం అట్లా ఉండదు. నువ్వు సమ్మతించావా, నువ్వు విశ్వసించావా? ఒక స్నేహితుడు ఏమంటారంటే ఆపదలలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు అంటుంటారు మన వాళ్ళు. అది లోక సంబంధమైన సామెత. సరే, ఆపదల్లో ఉన్న మనల్ని స్నేహితుడిగా వచ్చిన యేసు ప్రభు ఆదుకోడా? కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు స్నేహితుడే గొప్పవాడైనప్పుడు, నరకానికి వెళ్తున్నటువంటి మనల్ని విడిపించి మన కోసం ప్రాణం పెట్టిన ఇంతకంటే స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆ స్నేహితుడు మనతో ఉండడానికి వచ్చాడు. ఆ స్నేహితుడు ఆయనవి మనకి ఇవ్వడానికి వచ్చాడు. ఆయన మాటలను మనం అంగీకరిస్తే ఆయన మనతో పాటే నడుస్తూ, ఆయన ఇచ్చినవన్నీ మనతో పాటే నడుస్తూ. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ద్వారా మనం మేలులు పొందడం చాలా సులభం. ఎప్పుడు సులభం అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము సమ్మతించాలి. ఎస్, ఇది నిజం. ఎస్, దేవుడు వాక్యం చెప్పిందంటే నిజం అంతే. నువ్వు ఆరోగ్యవంతుడు అని చెప్పింది అంతే, నేను ఆరోగ్యవంతుడు అంతే. నువ్వు ఐశ్వర్యవంతుడు అని చెప్పింది, ఎస్, నేను ఐశ్వర్యవంతుడు అంతే. ఒకవేళ నీ కంటికి కనిపించకపోవచ్చు ఇప్పుడు, కానీ నీ సమ్మతి, నీ అంగీకారం అవి లేనివి నీ యొద్దకు ఉన్నట్టుగా చేయగలదు. హల్లెలూయా. ఒక శత్రువు లేదంటే ఒక మన అభిప్రాయాలతో జోడించినటువంటి వ్యక్తి, సరైన పని నేను పోయిస్తాను, నువ్వు పైరాపో అని అంటాడు. అదే నీవు ఇష్టమైనటువంటి వ్యక్తి అయితే నీ గమ్యం చేరే వరకు నీ వెంట. సో ఆయన రావడం ఎంత వాస్తవము. పరిశుద్ధాత్మ సదాకాలము మీతో ఉంటానని వాగ్దానం చేశాడు. అని ఏం చెప్పాడు తెలుసా? నేను వెళ్ళటం మీకు చాలా మంచిది, నేను వెళ్ళి నేను వేరొక ఆదరణకర్త నేను మీకు పంపించేదను, ఆయన సదాకాలము మీతో. మరి సదాకాలం ఆయన మనతో ఉన్నప్పుడు సదాకాలము ఆరోగ్యం మనతో ఉండును. ఆమేన్. సదాకాలం ఆయన మన వెంట ఉన్నప్పుడు, సదాకాలం ఆయన మనకు ఉండడానికి వచ్చినప్పుడు, ఆ సదాకాలము ఉండడానికి వచ్చినటువంటి ఆత్మ యొక్క నియమం ఏ నియమాన్ని దేనినైతే ఇచ్చిందో అది సదాకాలం మనతో ఉంటుంది. హల్లెలూయా. వండర్ఫుల్. మనం అంగీకరించాలి, సమ్మతించాలి. సమ్మతిస్తే ఇద్దరు ఎలాగ ఏకీభవించి, లేదా ఒక భార్యాభర్తలు పెళ్లి సమయంలో ఏకీభవించి ఎలాగ జీవితాంతం కలిసి ఉంటారో అంతకంటే బలమైనటువంటి అనుబంధం దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ యొక్క నియమం యొక్క బంధం.
భర్తకు భార్య, భార్యకు భర్త, ఈ యొక్క కుటుంబ వ్యవస్థను భగవంతుడు ఏ ఉద్దేశంతో అయితే, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే చేశాడు, మరణం వరకు నీ వెంట నేను, నా వెంట నీవు అనేటువంటి ప్రమాణాలు చేయించి ఎలాగా కష్టంలోను సుఖంలోను ఉంటానని ప్రమాణం చేయించాడో అదే ప్రమాణం యేసు ప్రభు కూడా చేశాడు మనతో. అందుకే సంఘం ఎవరు? వధువు. వధువు అంటే పెళ్లి కూతురుతో సమానం. ఆయన వరుడితో సమానం. భార్యకు భర్తకు ఎలాంటి అనుబంధం, ఎలాంటి సంబంధం, ఎలాంటి రిలేషన్షిప్ ఉందో సంఘానికి నేడు యేసు ప్రభుకు అదే రిలేషన్ ఉంది. హల్లెలూయా. సంగమా, దేవుని వాక్యాన్ని సమ్మతించే నువ్వు నేర్చుకుంటే, దేవుడు చెప్పింది నువ్వు అంగీకరించి గౌరవించేది నువ్వు నేర్చుకుంటే, ఎస్ నేను పాప మరణముల నియమం నుండి నేను విడిపించబడ్డాను అని నమ్మగలిగితే, ఆ పాపపు సంబంధమైన, శాపపు సంబంధమైన ఏ విధమైనటువంటి నిన్ను బాధ పెట్టేటువంటిది ఏది కూడా నేను వెంట రాదు. దేవుడు ఏ ఆత్మనైతే సదాకాలం నీతో ఉండడానికి ఇచ్చాడో ఆ ఆత్మ యొక్క బల ప్రభావాలు మనతో సదాకాలము నడుస్తాయి. హల్లెలూయా. అందుకే పాప మరణముల నియమం నుండి ఆయన మనల్ని ఏం చేశాడు? విడిపించెను. అంటే 2 కొరింథీ పత్రిక ఒకసారి చూడండి. 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనంలో, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యముండును. ఎస్, ఇప్పుడు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నాడు? మన హృదయాల్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు మన హృదయంలో ప్రభు యొక్క ఆత్మ ఉన్నప్పుడు ఇప్పుడు మన హృదయంలో ఏముండదంట? ఇంకా బంధకాలు, అనారోగ్యాలు ఇవి ఉండవు. ఎందుకంటే మనల్ని అక్కడ విడిపించానని చెప్పాడు, ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ స్వతంత్రం ఉండును అంటున్నాడు. దేని నుంచి స్వతంత్రం అంటో తెలుసా? యాంప్లిఫైడ్ బైబిల్లో ఉంటుంది ఈ వచనము, ఎమాన్సిపేషన్ ఆఫ్ బాండేజ్ అండ్ ఫ్రీడమ్. బాండేజ్ అంటే బంధకాలు. ఏ బంధకం? అనారోగ్యం అనేటువంటి బంధకం, దరిద్రము, అప్పులు అనేటువంటి బంధకం, మానసిక వేదన అనేటువంటి, మానసిక ఎదుగుదల లేనటువంటి బంధకం, అభివృద్ధి లేనటువంటి బంధకం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. హల్లెలూయా. ఆమేన్. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును? ప్రభు యొక్క ఆత్మ ఎవరి హృదయంలో ఉండును? ప్రభు యొక్క ఆత్మ ఎవరినైతే అంగీకరిస్తున్నారు, ప్రభు యొక్క ఆత్మ నాలో ఉంది, ప్రభు యొక్క ఆత్మ నా హృదయంలో ఉందని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారి హృదయాలు విడిపించబడ్డాయి, వారి జీవితం విడిపించబడింది, వారి జీవితం ఈరోజు స్వతంత్రంగా ఉంది. ఏ స్వతంత్రం? దేవుడిచ్చినటువంటి స్వతంత్రం. అందుకే ఎవరైతే వాక్యంను నమ్ముతారో, వాక్యం చెప్తుంది కదా, వారిని నేను సర్వసత్యం అంటే అర్థం ఏంటో తెలుసా? లోకములో ఉన్నవి ఈ సత్యములో ఉండవు. లోకములో అనారోగ్యాలు ఉంటాయి, ఇక్కడ అనారోగ్యం అనే మాటే వినిపించదు. అది సర్వసత్యం, స్థిరమైనటువంటి, మార్పు లేనటువంటి సత్యం. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నాము. ఆ ఆత్మ యొక్క స్వభావం ఏంటి అంటే, ఆ ఆత్మ నిన్ను అభివృద్ధి చేయడానికి, నిన్ను ఉన్న స్థాయి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి ఆత్మే కానీ మన యొక్క తెలివితేటల చేత నువ్వు ఉన్న స్థాయిలోనే ఉండడానికి నిర్ధారించడానికి వచ్చినటువంటి ఆత్మ కాదా ఆ ఆత్మ. ఈ బైబిల్ ఎందుకు ఇచ్చిందో తెలుసా? ఈ బైబిల్ ఎందుకు ఇచ్చాడో తెలుసా? నిన్ను విడిపించడానికి ఈ బైబిల్ ఇచ్చాడు. విడిపించానని చెప్పడానికి ఈ బైబిల్ మనకు రుజువుగా భూమి మీద ఉంచాడు. మీలో పనిచేసేటువంటిది నేను ఇది పనిచేస్తుందని చెప్పడానికే ఆయన స్టేట్మెంట్ కాదు, అది నీకు కలిగించడానికే ఆయన వచ్చాడు. కానీ ఎప్పుడు సాధ్యమో తెలుసా? ఆ పరిశుద్ధాత్మతో, అంటే ఈ దేవుడి యొక్క వాక్యముతో మన అభిప్రాయాలను ఏం చేయాలి? ఒప్పుకోవాలి, అంగీకరించాలి, సమ్మతించాలి. ఎస్, దేవుని వాక్యం ఏమి చెప్తే అది అవును.
దేవుడు ఏమిచ్చాడో అది అవును, అది ఎలాగా ఇది ఎలాగా అనేటువంటి ప్రశ్నలు మనకు ఉండాల్సినటువంటి పని లేదు. అప్పుడు ఆయన నీతో కలిసి నడుస్తాడు. ఎప్పుడైతే ఆయన అభిప్రాయాలను మనం గౌరవిస్తామో, ఆయన ఉద్దేశాలను మనం అంగీకరిస్తాము, ఆయన ఇచ్చింది మనం తీసుకోవడానికి ఎప్పుడు ఇష్టపడతామో అప్పుడు ఆయన ఇచ్చింది మనతో ఉంటుంది, ఆయన ఉద్దేశం మనతో ఉంటుంది, ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క గుణలక్షణాలు మనతో ఉంటాయి, ఆయన యొక్క బలం మనతో ఉంటుంది, ఆయన యొక్క ఆరోగ్యం మనతోనే ఉంటుంది. హల్లెలూయా. సంఘము ఈ విషయం తెలుసుకోక, సంఘం ఈ విషయాన్ని మనం ఆలోచించగా, సంఘం ఈ విధంగా ఆలోచించగా, దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి మేలుల విషయమై సంఘం ఈరోజు దూరంగా ఉంటున్నది. దేవుడు నన్ను కష్టపెట్టడానికి వచ్చాడు, దేవుడు నన్ను పరిశీలించడానికి వచ్చాడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. దేవుడు నీకు శిక్షణ ఇస్తాడు కానీ శిక్ష ఇవ్వడు. శిక్షణ అంటే ట్రైనింగ్ ఇస్తాడు, పనిష్మెంట్ ఇవ్వడు. ఎందుకు? ఆల్రెడీ ఆయన పనిష్ అయ్యాడు మన కోసం. దేవుడు ఎవరిని శిక్షించడానికి రాలేదు. ఎందుకు చెప్పుకున్నాం? ఆయన క్రిస్మస్లో చెప్పుకున్నాం కదా, ఎందుకు వచ్చాడంటే ఆయన మనల్ని విడిపించాడు. ఏంటి? అపవాది క్రియల నుండి మనల్ని చూడు. ఆ పనిష్మెంట్ లేకుండానే ఆయన పైన, ఆ శిక్ష లేకుండా ఆయన పైన మోసుకోవడం. ఆయన మనకు సేవ చేయడానికి వచ్చాడు, సేవ చేశాడంట. నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, నేను సేవ చేయడానికి వచ్చాను. ఆయన ముఖ్యమైన ఉద్దేశం మనం మర్చిపోతే నీ ఉద్దేశాలు నీ వెంటే ఉంటాయి, కానీ దేవుని యొక్క ఉద్దేశం నీ ఉద్దేశాలనే నువ్వు అనుభవిస్తావు, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు నువ్వు అనుభవించలేవు. అందుకే దేవుడి వాక్యాన్ని సమ్మతించే మనసు మనకు, అంగీకరించే మనసు మనకుండా, నిజంగా మనము దేవుణ్ణి ప్రేమించే వారమైతే, నిజంగా మనము దేవుణ్ణి గౌరవించే వారమైతే ఖచ్చితంగా ఆయన వాక్యాన్ని తప్ప మనం వేరొక దేన్ని మనము అంగీకరించము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సంగమా, మనం మేల్కొందాం, దేవుడి పైన మనం ఆధారపడదాం, దేవుడు మనకి ఏమి ఇచ్చిందో అది పొందుకోవడానికి ఇష్టపడదాం. దేవుడు మనల్ని ఎలాగ చూస్తున్నాడో మనల్ని మనం అలాగా చూసుకుందాం. దేవుడు మనకు ఏమి చేశానని చెప్పాడో ఆ మాటకు మనం చెవి ఎగ్గుదాం. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో వాటిని మనం స్వీకరించడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం చేయడం, పొందుకోవడం, ప్రయత్నం చేయడం, పొందుకోవడం. హల్లెలూయా. అందుకే మనకున్నటువంటి పోరాటం ఒకే ఒక పోరాటం ఉందంట. ఏమిటో ఆ పోరాటం తెలుసా? ఒప్పుకునే పోరాటం. ప్రతిరోజు ఒప్పుకునే పోరాటం. నేను చేసే పని ఇలా ఉండకూడదు. దేవుని ఆత్మ ఏ విధంగా పని చేపిస్తుందో నా పని ఆ విధంగా ఉండాలి. దేవుని ఆత్మ ఎంత నైపుణ్యంగా ఉంటుందో నేను చేసే ప్రతి పని అంత నైపుణ్యంగా ఉండాలి. దేవుని యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో నా ఆలోచనలు ఆ విధంగానే, నేను దేవుడు యేసు ప్రభు తండ్రితో పోల్చుకున్నట్టు నేను యేసు ప్రభుతో పోల్చుకుంటానని చెప్పి మనం ఎప్పుడైతే ఆ తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంటామో అప్పుడు మాత్రమే మన పనితీరులో, మన ఆలోచన విధానంలో, మనం చేసే పనిలో ఖచ్చితంగా మార్పు సాధ్యం, ప్రారంభమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంట? సమ్మతించాలి. దేనితో సమ్మతించాలి? మనసుతో. దేనితో సమ్మతించాలి? ఆయన వాక్యంతో మనం సమ్మతించాలి. సమ్మతించడం అంటే అంగీకరించడం, అవును అని చెప్పడం, ఒప్పుకోవడం, అవును అని ఒప్పుకోవడం. మీరు బలవంతులు అని దేవుని వాక్యం చెప్తుంది. ఏం చెప్పాలి? నేను బలవంతుణ్ణి అని చెప్పాలి. అందుకే బలహీనుడు ఏం చెప్పాలంట? బలాఢ్యుడని చెప్పాలి. నువ్వు చెప్పిన వెంటనే సమ్మతించిన వెంటనే ఆ బలం నీతో కలిసి నడుస్తుంది. ఆ బలం నీతో కలిసి నడుస్తుంది. నువ్వు ఒప్పుకుంటే నడుస్తుంది. నేను ఆరోగ్యవంతుని నువ్వు ఒప్పుకుంటే ఆరోగ్యం నీతో కలిసి నడుస్తుంది. హల్లెలూయా. అందుకే ఈరోజు నువ్వు దేన్ని సమ్మతిస్తే
అది నీ వెంట నడుస్తుంది. అందుకే ఈరోజు వారం టాపిక్ ఏంటంటే, నువ్వు దేవుడి వాక్యాన్ని సమ్మతిస్తే దేవుడి వాక్యం ఇచ్చేటువంటి ఆరోగ్యం నీతో కలిసి నడుస్తుంది. హల్లెలూయా. చూద్దాం, మనం ఈ దేవుని యొక్క ఆత్మ అంటే దేవుని యొక్క వాక్యాన్ని సమ్మతించే విషయం కొద్ది రోజులు మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్తూ ఉంటే, దేవుడి వాక్యం మనకి ఏమి ఇచ్చిందో అది మనల్ని వెంబడిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ వారం మాట్లాడుతున్నాం. రేపు వారం మరొక విషయాన్ని, రేపు ఏమి సమ్మతిస్తావో అది నీతో నడుస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని సమ్మతిస్తే దేవుని వాక్యం చెప్పింది నీతో నడుస్తుంది. దేవుని వాక్యాన్ని కాకుండా నీ ఆలోచనను నువ్వు సమ్మతిస్తే, ఇతరులకి 100 మందికి ఇలాగ జరిగింది కదా అని నువ్వు అంగీకరిస్తే ఆ 100 మందికి జరిగిందే, ఆ 100 మందిని కలిసి నడిచిందే, ఆ 100 మందిని వెంబడించిందే, నిన్ను కూడా వెంబడిస్తాడు. అంతే. వాళ్ళు అలాగున్నారు కదా, వీళ్ళు ఇలాగున్నారు కదా, వాళ్ళు అలాగా ఆలోచన, వీళ్ళు ఇలా. నో నో నో, నువ్వు దేవుని వాక్యంతో ఎలాగా ఏకీభవిస్తున్నావు. అందుకే ఒక దుష్ట నడవడి మంచి నడవడిని, దుష్ట సహవాసం చెడు నడవడిని, మంచి నడవడిని చెడుపును. కొరింథీ పత్రికలో ఉంటుంది. ఒక దుష్టుల యొక్క సాంగత్యం చెడ్డ నడవడిని చెడుపును అంటే అర్థం ఏంటంటే, ఒక అవిశ్వాసి యొక్క నడవడికను మనం పోల్చుకున్నప్పుడు నీ విశ్వాసం యొక్క నడవడిక నాశనం అవుతుంది. అందరూ విశ్వాసులము అనే భ్రమలో వెళ్తున్నాం. మరి అల్ప విశ్వాసులు ఎవరో విశ్వాసులు ఎవరో వాళ్ళకే తెలియాలి. దేవుని వాక్యాన్ని సమ్మతించే ప్రతి ఒక్కరు విశ్వాసి అంతే. దేవుని వాక్యానికి నువ్వు ఏం మసాలాలు కలిపినా వాళ్ళ అల్ప విశ్వాసులు అంతే. దేవుని వాక్యము దేనితో సమ్మతిస్తున్నావో, ఏ వాక్యంతో సమ్మతిస్తున్నావో, ప్రతి వాక్యముతో సమ్మతించే మనసును మన మనసుకు మనం ట్రైనింగ్ ఇచ్చుకోగలిగితే, మన మనసులో అప్పుడు దేవుని యొక్క వాక్యమే ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఏమి చెప్పిందో అప్పుడు నీ హృదయం ద్వారా నీ శరీరానికి అంతా ప్రవహిస్తుంది. గుండె రక్తాన్ని ప్రతి అవయవానికి పంపించినట్టు నీ హృదయం దేవుని యొక్క అంగీకారం ప్రతి అవయవానికి పంపిస్తుంది. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు అని నీ హృదయంలో భద్రపరుచుకుంటే ఆ హృదయం ప్రతి అవయవానికి ఆరోగ్యాన్నే పంపిస్తుంది, కానీ అనారోగ్యాన్ని పంపించదు. హల్లెలూయా. సో దేవుడు మనకు అట్టి భాగ్యాన్ని, ఆయన మనతో కలిసి బతకడానికి వచ్చాడు. ఆయన మనతో కలిసి నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన హృదయంలో ఉండడానికే వచ్చాడు, కానీ నీకు పక్కన ఉండడానికి రావట్లేదు. అందుకే ఈరోజు విశ్వాసులు యేసు ప్రభువును వేరుగా, పరిశుద్ధాత్మని వేరుగా, విశ్వాసం వేరుగా చూసుకుంటున్నారు. అలాగా లేదు, పరిశుద్ధాత్మను మనలోనే. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటాడు. ఎక్కడున్నాడు? మన హృదయంలో. అక్కడే ఉండి దుఃఖపడుతుంటాడు. ఎందుకు దుఃఖపడుతున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన వాక్యాన్ని నువ్వు సమ్మతించకపోతే, నువ్వు ఒప్పుకోకపోతే, నువ్వు అంగీకరించకపోతే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండాలి అంటే, పరిశుద్ధాత్మ నుంచి మనకి ఏమైతే వస్తాయో అవన్నీ మనం అనుభవించాలి అంటే దేవుడి వాక్యాన్ని ఏం చేయాలా? సమ్మతించాలి, అంగీకరించాలా, ఒప్పుకోవాలా. ఎస్, నాకు దేవుడు పాప మరణముల అంటే రోగ బంధకాల నుండి నన్ను విడిపించెను అని నువ్వు అంగీకరిస్తే చాలు. నువ్వు అంగీకరించింది నీ వెంట నడుస్తుంది, నీతో ఉంటుంది. మనిషిని ప్రాణమును వేరు చేయడం ఎంత క్లిష్టమైన పరిస్థితితో, స్వస్థతను విశ్వాసిని వేరు చేయడం అంతే క్లిష్టత. హల్లెలూయా. ప్రాణాన్ని వేరు చేస్తే ఈ శరీరం శవం అయిపోద్ది. అది ఎంత హాస్యాస్పదమో, అది ఎంత ప్రయోగాత్మకమైనటువంటిదో. ఇప్పుడు నీకు ఆరోగ్యం లేదు అంటే కూడా అంతే హాస్యాస్పదం. నీ నుండి ప్రాణం వేరు చేయబడిందా? వేరు చేయబడలేదు కాబట్టి మనం మనిషి. మరి నీ నుండి పరిశుద్ధాత్మ వేరు చేయబడ్డా? లేదు. మరి ఆరోగ్యం ఎలాగ వేరు చేయబడుతుంది? పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడుతున్నప్పుడు, ప్రాణము నీతో ఉన్నట్టు పరిశుద్ధాత్మ నీతో ఉన్నప్పుడు ఆరోగ్యం కూడా నీతోనే నడుస్తుంది. హల్లెలూయా. సో దేవుడు ఈ మాటలను మనకు దీవించి, ఈ మాటలకు మనము సమ్మతించినట్లుగా, ఆయన మాటలు మనం ఒప్పుకున్నట్లుగా మనకు జ్ఞానమును ప్రత్యక్ష గల మనసు దయచేయునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.